నాకు నమస్తే తెలంగాణ ఎడిటర్‌గానే ఇష్టంగా ఉండింది. హ్మ్. ఎందుకంటే జర్నలిజంలో అత్యున్నతమైన స్థానం ఏదైనా ఉంటే ఎడిటర్. నేను మామూలు ట్రైనీ సబ్ ఎడిటర్ నుంచి ఎడిటర్ దాకా ఎదగడం, అది కూడా తెలంగాణ పత్రిక, తెలంగాణ ఉద్యమ పత్రికకు రావడం చాలా సంతోషంగా ఉండేది. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ అకాడమీ చైర్మన్‌గా రావాలి అన్నప్పుడు నేను వెళ్ళాను. ఇట్లా 10 సంవత్సరాల పాటు దాదాపు 3 ఎక్స్‌టెన్షన్స్. నిజానికి ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటివరకు స్టేట్‌లో అట్లా 3 ఎక్స్‌టెన్షన్స్ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. తర్వాత లేదు, కూడా ఎక్కడ లేదు. లేదు. కేసీఆర్ గారు నాకు ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకొని ఆయనే ఒకసారి అన్నాడు, అంటే అల్లం నారాయణ అన్నాడు, మీరు కూడా ఉన్నారు ఆ సభలో. అవును. అల్లం నారాయణ తిరుపతి హుండీలో వేసినట్టు అల్లం నారాయణకి డబ్బులు పెడితే ఆయన ఇట్లాంటి అది అని చెప్పినాడు. అట్లా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆయన మళ్ళీ అకాడమీ పని అప్పచెప్పినారు 3 సార్లు. నిజానికి అకాడమీ అనేది ఒక అనాసక్తిగా వెళ్ళినప్పటికి కూడా, ప్రభుత్వంలో భాగం అన్నట్టుగా వెళ్ళినప్పటికి కూడా, నేను దాన్ని, అది కూడా మన జర్నలిస్టులకు చాలా ఉపయోగపడేది అనేది అర్థమైన తర్వాత లాట్ ఆఫ్ వర్క్. నిజానికి దాని మీద ఒక నెగటివ్ ప్రచారం చేసినారు కానీ 10 ఏళ్ల కాలం ఇంతకుముందు అకాడమీలు చూసుకున్నా, ఇంకెక్కడ అకాడమీలు చూసుకున్నా అంత పని ఎప్పుడు జరగలేదు.